శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట జాతకం అంశానికి స్వాగతం. మనిషి జీవితంలో ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులు సాధించడానికి సహకరించేటువంటి అద్భుతవంతమైనటువంటి విశేషాంశాల్లో భగవంతుడు ప్రసాదించిన అమృత వరం నవరత్నాలు. ఈ నవరత్నాల్లో ఆ వ్యక్తి యొక్క జాతకరీత్యా కానీ, సంఖ్యాశాస్త్రరీత్యా కానీ, అష్టసాముద్రిక శాస్త్రరీత్యా కానీ పరిశీలన చేసి ఎటువంటి రత్నాన్ని గనక ధరించినట్లయితే ఆ వ్యక్తి ఆయా రంగాలలో అద్వితీయమైనటువంటి మరింతగా అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుందో తెలిపేటువంటి అద్వితీయమైన శాస్త్రమే ఈ యొక్క రత్నశాస్త్రం. ఈ రత్నశాస్త్రాల్లో మనకున్నటువంటి నవగ్రహాల రీత్యా కూడాను ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అద్వితీయమైనటువంటి రత్నాలను చెప్పడం జరిగింది. ఉదాహరణకు సూర్యగ్రహం, దాన్నే మనం రవిగ్రహం అంటాం. రవిగ్రహానికి కెంపు ధారణ అనేటువంటిది చక్కగా సహకరిస్తుందని, అలాగే చంద్రగ్రహానికి ముత్యము, అలాగే గురుగ్రహానికి కనక పుష్యరాగము, అలాగే రాహుగ్రస్త గ్రహానికి గోమేధికం, శుక్రగ్రహ తత్వానికి వజ్రము. ఇలా రత్నాల యొక్క ప్రభావం నవగ్రహాల రీత్యా కూడాను మనం అంచనా వేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ వ్యక్తి పుట్టిన తేదీ, అలాగే సంవత్సరం, నెల కూడి వచ్చినటువంటి అంకెను ఆధారంగా చేసుకొని ఒకే ఒక అదృష్ట రత్నాన్ని మనం గనక ధరించినట్లయితే అది జీవితం మొత్తం కూడాను ఆ వ్యక్తికి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అని చెబుతోంది శాస్త్రం. ఇది చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. దీనికి తోడు హస్తసాముద్రికం కూడా కలిపి ఆ వ్యక్తికి ఎటువంటి రత్నాన్ని ఇచ్చినట్లయితే అతడు దేదీప్యవంతమైనటువంటి వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుందో కూడా తెలియజెప్పేటువంటి శాస్త్ర పరిజ్ఞానం మన భారతీయ సనాతన సంస్కృతిలో దాగి ఉంది. ఇక అత్యధికమైనటువంటి ఐశ్వర్యయుక్తమైనటువంటి ప్రభావాన్ని కలిగించేది, ఆరోగ్యతత్వాన్ని ప్రతి వ్యక్తికి కూడాను కలిగింపజేసేది సూర్యభగవానికి సంబంధించినటువంటిది అద్వితీయమైనటువంటి రత్నం కెంపు. ఈ కెంపుల్లో విశేషకరమైనటువంటి అనేక రకాలున్నాయి. మనకి దానిమ్మ గింజ రంగు కెంపు అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. పుచ్చకాయ లోపల ఉండేటువంటి ఆ యొక్క గుజ్జు రంగు కలిగినటువంటి పుచ్చ కెంపు చాలా విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. ఈ రత్నశాస్త్రరీత్యా కెంపు ఎవరు ధరిస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు రవిగ్రహ రీత్యా ఈ రవి మౌంట్ గనక అణగారిపోయి ఉన్నప్పుడు, చదువులో కానీ లేక విశిష్టవంతమైన ఖ్యాతిలో ఆటంకాలు ఏర్పడినా ఇటువంటి కెంపును గనక ఉంగరపు వేలుకు గనక ధరించినట్లయితే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న చందంగా అద్వితీయమైనటువంటి విధి విధానంతో ఆ వ్యక్తి 3 పువ్వులు 6 కాయలుగా విరాజిలింపజేసుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మనకు రత్నశాస్త్రం తెలియజేస్తోంది. అయితే ఎవరు ఏ రకమైనటువంటి రత్నాలు ధరించినప్పటికీ దానిలో పరిశీలన చాలా అవసరం. ఆ పరిశీలన చేసేటప్పుడు త్రాసగుణం అంటారు. అంటే లోపల గీతలు ఉన్నా లేక మట్టి కొట్టుకొని పోయినట్టుగా ఉన్నా అవన్నీ కూడాను మనకు అదృష్టాన్ని మాత్రము ఇవ్వవు. వాటి వలన అనేక రకాలైనటువంటి నష్టాలు కూడా సంభవిస్తాయి అంటోంది శాస్త్రం. అందుచేత నైపుణ్యత కలిగినటువంటి రత్నాల్ని మాత్రం ధరించినట్లయితే దశ తిరుగుతుంది వ్యక్తి జీవితం అని మాత్రం చెప్పవచ్చు. అలాగే దేదీప్యవంతమైనటువంటి
అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణాల్ని ప్రతివారికి ప్రసాదించే అమ్మవారి తత్వంలో విరాజిలింపజేసేటువంటి అద్వితీయమైన గ్రహానికి సంబంధించిన రాహుగ్రస్త గ్రహం. దీనికి సంబంధించి గోమేధికము అనేటువంటి రత్నం చాలా గొప్పగా సహకరిస్తుంది ప్రతివారికి. గోమేధిక ధారణ వలన విదేశీయాన యోగానికి సంబంధించినంత వరకు ప్రయత్నాలు సఫలీకృతం చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. సంఖ్యాశాస్త్రరీత్యా 7 సంఖ్య కలిగినటువంటి వ్యక్తులు గనక గోమేధిక ఉంగరాన్ని గనక ధరించినట్లయితే అద్వితీయమైనటువంటి అదృష్టం కలుగుతుంది. అయితే ఈ గోమేధిక ఉంగరాన్ని బుధవారం సాయంత్రం 5:30 మొట్టమొదటిసారిగా ఆవు పాలలో తడిపి ధరించాలి అంటోంది శాస్త్రం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉంగరపు వేలుకి గోమేధికం పెట్టరాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. మధ్య వేలుకు మాత్రమే గోమేధికం అనేటువంటి ఉంగరాన్ని గనక ధరించినట్లయితే వివిధ రంగాలలో రాణించడానికి, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేయటానికి, అలాగే ఫైనాన్స్కి సంబంధించినటువంటి విశిష్టవంతమైన వ్యాపారాల్లో రాణించడానికి ఎంత ప్రయత్నించినా కూడా పనులు సాఫీగా సాగక, తాను అనుకున్న పనులు నెరవేరక ఇబ్బంది పడేటువంటి వ్యక్తులకు గోమేధికం అనేటువంటిది చాలా చక్కగా సహకరిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. ఈ జీవితాన్ని సుగమం చేసుకోవడానికి చెప్పినటువంటి అద్వితీయమైనటువంటి సూత్ర ప్రాతిపదికలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ అదృష్టకరమైనటువంటి జీవన విధానంతో కొనసాగడానికి పరమేశ్వరుడు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.